15,000 దీనికా? ఇది కారు కాదు, మున్సిపాలిటీ చెత్త డబ్బా. ఇది రష్యా అమెరికా రోడ్లకు అలవాటుపడ్డ కారండి. ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి. ఏం పర్వాలేదులేండి, మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా? మీరు స్టార్ట్ చేయండి, నేను పూజ చేస్తాను. నిమ్మకాయలు మాత్రం పెట్టాలని వీలేదు. భలేవారండి, ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. మీరుండండి. మీ ఇష్టం. మై డియర్ బుజ్జి, కమ్ ఆన్ స్టార్ట్. ఏమైంది? చెప్పాను కదండి, ఏమాత్రం ఎత్తున్నా ఎక్కదని. నిమ్మకాయలు కూడా ఒక ఎత్త. ఈ కారు కొన్నారా? అవును రజని, నీకోసమే. ఎంపీ గారి కూతురు బయటకు వెళ్ళేటప్పుడు ఆటోలోనూ రిక్షాలోనూ వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తున్నామండి, మీకోసమే. కారు బాగుందిరా. థ్యాంక్ యూ. కిలో ఎంతేంటి? చంపేస్తాను రే. ఎంతో కష్టపడి కొంటే అవేం మాటలండి. కుళ్ళండి, ఇటువంటి మంచి కారు వాడి జన్మలో కొనలేడని కుళ్ళు. ముందు నువ్వు కారు రౌండ్ వెళ్ళరా ప్లీజ్. నువ్వెక్కడికి? నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ ని. ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి నీ ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ చేస్తాను రా. వస్తాను. ఫారిన్ మోడల్ చూసారా? అసలు కారు వెళ్తున్నట్టే లేదు. అసలు వెళ్తుంటే కదా. చూస్తావా? రోడ్ లో మనుషులు నడుస్తున్నారు, కా సైడ్కి వెళ్ళొచ్చుగా. ఇదేంటండి, రోడ్ లో నడిచెళ్లే వాళ్ళు కూడా మన కారును క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. గేరు మార్చు. మార్చేదేదో షెడ్ లోనే మార్చవచ్చుగా, ఇక్కడికి వచ్చి గొడవ చేయకపోతే. ఎంత మార్చినా స్పీడ్ పెరగట్లేదు. బెస్ట్ మార్చ్. చూసారా, ఎవరిదో కార్ టైర్ చవగ్గా వచ్చిందని ఏ బేవర్స్ కారు కొట్టించారు. ఎవరివో కాదు, మన కారువే. ఒరే ఆగండి రా, అది నా టైర్లేనా? ఆ టైర్లు తిరిగిచ్చేయండి. మీకు కావాల్సింటే సైకిల్ టైర్లు కొనిస్తాను. ఎంతసేపు రా వంట? ఇవాళ నీకు మా ఇంటి భోజనం కదా, లక్ష్మి స్పెషల్ ఆర్డర్ చేస్తోంది. ఆకలిస్తుంది, 2 ముద్దలు తినేస్తాను. ఒక్క పూట ఈటకపోతే ఏం అరిపోరు. అవుతున్న రజని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్గా వంటాను, దగ్గరుండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినిపించండి. టేక్ టేక్. తాతయ్య ఆకలిస్తుంది తాతయ్య. మీకు ఏమేం కావాలో చెప్పండి. నాకు పప్పన్నం కావాలి. తాతయ్య తాతయ్య నాకు వంకాయ కూర కావాలి. అలాగే. తాతయ్య నా దగ్గర 50 పైసలు ఉంది, నీ దగ్గర కూడా 50 పైసలు ఉందా? బన్ కొనుక్కుందా? చంపేస్తాను. నువ్వు మర్యాదగా నాకు వదిలే, లేకపోతే చెప్పుచ్చు కొడతా. అరే, నీకంటే వయసులో పెద్దవాడిని, నాకు వదిలే. నీకంటే వయసులో నేను చిన్నవాడిని, నాకు వదిలే. వదలు. నీకే చెప్పేది, వదలమంటే. ఎందుకురా వాళ్ళు అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు? చెప్పులతో కొట్టుకోవడం కాదండి, చెప్పు కోసం కొట్టుకుంటున్నారు. రజనీ అమ్మగారు చెప్పు దిగింది, దాన్ని పట్టుకుని నేను కొట్టిస్తాను పోటీలు పడిపోతున్నారు. ఒరే వెధవలారా, ఎందుకు ఇలాంటి పరుగు పోయే పనులు చేస్తారు? ఇంత చదువులు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి మీకు అసహ్యం లేదు? ఒక ఆడపిల్ల చెప్పు, అందులో ఎడంకాల చెప్పు కోసం పోటాడుకుంటారా? చిచ్చి చిచ్చి చిచ్చి, మిమ్మల్ని నా తమ్ముళ్ళగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నేను బాబులే ఇస్తా.
మీరు మనుషుల పశువులరా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏమిట్రా ఈ పనులు? రేయ్, నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవడం జ్ఞానం కూడా లేకుండా ఏమిట్రా ఈ అవతారం? అది కానీ సింపుల్ గా అలా గడిపెడు తాతయ్య. ఎవరు పోయినా ఇంటికి పెద్దవాడు ఇంటి బాధ్యతలు మర్చిపోయి జోకర్ లాగా పక్కటి పిల్ల కొంగు పట్టుకు తిరుగుతావా? నాకే అవమానంగా ఉంది, వస్తాను. అవమానంగా ఉందా? ఊరంతా అప్పులు చేసి నా మెల్ల గొలుసు వాయిదాల పద్ధతిలో ఆ పక్కటి పిల్ల కోసం కట్టి రండి. రండి. మిమ్మల్ని నేనేమైనా డిస్టర్బ్ చేశానా? లక్ష్మి సరసు, రజనీ వచ్చేసింది. ఆహా, వచ్చేసింది. వెళ్ళమ్మా వెళ్ళు. హాయ్ రజని, రా మా పోర్షన్కి వెళ్దాం. మా పోర్షన్ పక్కనే ఉంది, ముందు ఇక్కడికి రా. నే ఇంటికి బిక్కోడలు కాబట్టి ముందు నా పోర్షన్ వచ్చేయండి, వచ్చేయండి. నేను ఇక్కడికి రావడం తాతయ్య గారికి ఇష్టం లేనట్టుంది. అబ్బే, అలాంటిదేమి లేదు. ఈ మధ్య ఆయనకి కాస్త బీపీ షుగర్ ఎక్కువయి మొహమంతా మాడిపోయినట్టుంటుంది. రేయ్, ఏమన్నావురా నువ్వు? ఏమనుకోకు, తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. ఓరేయ్. మరి పోర్షన్ తీసుకెళ్తా. రామని. రజని, పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా, ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్. నువ్వేమనుకో. అయ్యే అనుకో. రజని, ఈ ఇంట్లో వాళ్లే బావా రజనీకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళెవరి తాలూకో కనుక్కో. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఉమ్. తాత మనవరాళ్ళు ఒకటేరన్నమాట. తాతయ్య గారికి వయసు గ్రోయింగ్ కదా, అందుకే కాస్త చాదస్తం. పైగా అమావాస్య వేరే దగ్గర పడిందా, ఈ 2-3 రోజులు కొంచెం పిచ్చి పిచ్చిగా అరుస్తూనే ఉంటాడు. అమ్మా అమ్మా, తాతయ్య కనిపించటం లేదమ్మా. అయ్యో పిన్ని, పొద్దున్నుంచి తాతయ్య కనిపించటం లేదు. ఎక్కడికో బయటికి వెళ్ళుంటాడు, వస్తాడులే. నీకేం తెలీదు, తాతయ్య అన్నం తిని 2 రోజులు అయింది. నీకు పిచ్చి అంటున్న మనవరాళ్ల మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది. అయ్యో పాపం, ఎవరో పడిపోయారు. ఎవరైనా నేను ఎక్కడున్నాను? మీరు రోడ్డు మీద పడిపోతే మేమే ఈ అనాథ శరణాలయానికి తీసుకొచ్చాం బాబు. చివరికి రావాల్సిన చోటుకే వచ్చానన్నమాట. మీరెవరు బాబు? అన్నీ ఉండి ఏమీ లేని అనాథనైపోయాను. బాధపడకండి, ఇక్కడున్న వాళ్లలో 190 మంది అందరూ ఉండి దీంట్లో చేరిన వాళ్ళు. అమ్మగారు పంపించారు, భోంచేయండి. ఇంకా నా గురించి ఈ లోకంలో పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? నాకు ఆశ్రయం ఇచ్చి పట్టిడన్నం పెడుతున్న ఆ మహాతల్లి ఎవరు? ఏంటమ్మా, నీ వెన్ను నిజమేనా? తాతయ్య ఇక్కడే ఉన్నారా? ఇది మనదని తెలిస్తే ఆయన ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాడో ఏమో అని ఆయన కనపడకుండా తప్పించుకుని తిరుగుతున్నాను. నేను నిన్ను కోరుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఇందుకోసం నిన్ను పంపించాను. చివరికి నువ్వు సాధించిందేదా? అది కాదమ్మా, అసలు నువ్వే మాట్లాడుకు. ఆంటీ, నీకు ఉత్తరం వచ్చింది. నీకు కూడా ఆంటీ అంటే? పక్కింటి రజనీకి మీ మొగుడుతో సంబంధం ఏర్పడింది. మీరు జాగ్రత్త పడకపోతే మీ కాపురం కుప్ప కూలిపోతుంది. ఇట్లు ఆకాశ రామన్.
ఎవరికని రాయలేదుగా. నాదని ఉంది. పార్వతి, పార్వతి, నీకు ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ ఒక అక్షరం ఒక్కటి చదవలేదమ్మా. లక్ష్మక్క, లక్ష్మక్క, నీకేదో ఉత్తరం వచ్చింది. తెరిచాను కానీ చదవలేదు. నాకేం కాదు, నీకే. నీ మొగుడు పక్కింటి రజనీతో నా మొగుడుతో ఏం కాదు, పార్వతి మొగుడుతోనే. నేను ఉత్తరం చింపి చదివానుగా. ఏమిటి మరి చదవలేదన్నా? ఎవరి మొగుడు మాత్రం తక్కువ తిన్నాళ్లే. చాలే నోర్మి, దీని మొగుడుతోనే అయి ఉంటుంది. మొగుడిని డ్రైవర్ ని చేస్తుందిగా, వాళ్ళ డిక్కీలోనే కాపురం మొదలు పెట్టుంటారు. ఏ, నీ మొగుడిని డే అండ్ నైట్ వాచ్మెన్ గా చేసావుగా? ఏ రోజు రాత్రి కాల్ చేరుంటాడు. ఏమన్నా? నేనంటాం కాదు, ఓ రోజు ఆగితే ఊరంతా గుప్పు పట్టుంది. చూద్దామా? చూద్దాం. భలే పోటాడుకున్నారమ్మా. వాళ్ళిద్దరికి ఉత్తరం వస్తే మీరెందుకమ్మా ఏడవడం? నాకు వచ్చింద్రా ఉత్తరం. తొలగింటి మీనాక్షమ్మను చూసారా? వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట విన్నారా? వాళ్ళ ఆయన నాతో చేసే ముద్దు ముచ్చట. ఈ పాట నన్ను చూసి ఎందుకు పాడుతుంది? నిన్న రాత్రి రజని వాళ్ళిద్దరిని వదిలేసి నన్ను మాత్రం బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళింది. నిజంగానా? అర్ధరాత్రి దాకా మేము ఇద్దరం ప్యాకెట్ ఆడుకున్నాం. అయ్యో, నాకెంతో హ్యాపీగా ఉంది. పిచ్చిదాన్ని, నేను ఇంత దూరం తెచ్చి పెట్టుకున్నాను. చూసారమ్మా, మనల్ని షాపులో వదిలేసి వాళ్ళిద్దరూ రజనీని తనుగుపోతున్నారు. ఒక్క ఆటో వాడు కూడా నాట్ స్టాపింగ్. స్టూపిడ్ స్టూపిడ్. మేడం, అక్కడ ఏదో గొడవ జరుగుతోంది. రండి మేడం, పారిపోదాం. ఎవడ్రా పిల్ల? కాదు తల్లి. తల్లా? 2 పిల్లకలు వేసుకున్నాను. నేను తల్లిగా కనిపిస్తున్నానా? తప్పు అయిపోయింది ఆంటీ గారు. అలా అన్నావు. మళ్ళీ నువ్వే తగిలేవా? నిన్ను అమ్మా బూడితో కొట్టద్దమ్మా, 10 మంది చూస్తున్నారు. కావాలంటే ఈ కర్రతో కొట్టమ్మా. ఇది పట్టుకో. ఎందుకంటే ఎగతాళి చేస్తారా? ఎగ్గతాళియా? అది చూడు. అయ్యో అయ్యో అయ్యో. ఈ బతుకులకి ఇదే కరెక్ట్. ఏ ట్యాంక్ బండ్ మీదకో వెళ్ళి అడుక్కు తినండి పోండి. నువ్వు అంత తేలిగ్గా తీసేయకు బావా. అదేం అనాథ కాదు, దాని వెనక పెద్ద ఫ్యామిలీ ఉంది. రజని, ఖచ్చితంగా రాజకీయాల్లో మీ నాన్నగారు కిట్టిన వాళ్ళెవరో కక్ష కట్టి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ రజని? ఓ గాడ్డే వల్ల నువ్వు మీ నాన్నగారి దగ్గరికే గో. అప్పుడైనా మా ఆయన ప్రమోషన్ గురించి చెప్పొచ్చు. ఏమా? నాన్న దగ్గరగా? సారీ. నీకెలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ చిత్తుల మారి ఏదో వల విసరిపోతుంది. నా కిడ్నీతో ఆలోచించి దెబ్బకి దెబ్బ తీస్తా. అరే ఎన్ని దినాలు పైసలు ఇవ్వకుండా దబాయిస్తారు బే. మర్యాదగా పైసలు ఇస్తారా, గొడ్లను తోలుకపోవాలా? మీ గెరికెలే ఈ దాదా ఏరియాకు పోలీసులు రారని కాదు.
గొడ్ల కోసం వచ్చినావు ఈగల కోసం. నా సంచిలో ఉంది వద్దు సార్, వద్దు ప్లీజ్. చూపి వద్దు సార్. చూపి బే చూపి ఎట్లా చూస్తావే నా మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేశారు అమ్మగారు. నాకేం కాలేదు కదా? ఓకే, ఇప్పుడు తాగండి. విచిత్రంగా ఈ గెటప్ ఏంటండి? ఈ రోజు నుంచి నేను మీకు సర్వర్ని, సెక్రటరీని. ఏంటండి పని వాళ్ళగా లుంగి తలపగా? ఈ క్షణం నుంచి నేను మీ ఇంటికి వాచ్మెన్ని. నా పర్మిషన్ లేకుండా కయ్యకు కూడా ఇంట్లో వాడటం వెళ్ళలేదు. రేయ్, నువ్వు బయట పోరా. చెప్పా బావరిద్దరు రజనికి ఎంత దగ్గర అయిపోయారు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంత లేట్ అయితే ఎలా? అన్నల కంటే కాస్త లేటుగా పుట్టానుగా, ఆలస్యంగా వెళ్ళా తప్పలేదు. అయినా వాళ్ళంత నీచానికి దిగజారిన తర్వాత నేను ఇంక చేయడానికి ఏముంది? అయ్యో, వాళ్ళిద్దరు లోపల పనులు చేస్తున్నారు కాబట్టి నువ్వు బయట పనులు చెయ్యి. బయట పనులా అంటే వాళ్ళ ఇంట్లో లెట్రిన్ బాత్రూమ్ కడగమంటావా? కడుగుతాను, దాన్నే ఉంది. అయ్యో మొద్దు, సడన్ గా రజని బయటకు వెళ్ళాలంటే ఒక చిన్న కారు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని అర్జెంట్ గా మనం కారు కొనేసుకుని అర్జెంట్ గా నువ్వు డ్రైవింగ్ నేర్చేసుకున్నావు అనుకో, అప్పుడు రజని మన చేతిలో. కారు కొండం ఏటో, డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటో, ఈ అన్నది ఏమిటో, నేను పెళ్ళనవడం ఏమిటో, నువ్వు మూడు ఏటో,